హలో హాయ్, అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఎల్లిగడ్డ కారం చేస్తున్నాము. మా అల్లుడైతే చేస్తుండు. వానికైతే చాలా ఓపిక. ఎప్పుడో ఒక్కసారి వంటకాడికి వస్తాడు, వాడైతే ఇష్టంగా చేస్తాడు. అందుకోసం మనం అంతానే చేపిస్తున్నా నేను. మాకైతే ఈరోజు పొద్దున కొంచెం కూరలన్నీ సపసప్పగా అనిపించినాయి. అందుకోసం అయితే చేస్తున్నాము. ఇదివరకు 2-3 సార్లు కూడా చేసుకున్నాము. ఆల్రెడీ ఒక్కసారి అయితే వీడియో పెట్టిన, అదైతే ఇంకా దానికంటే బాగుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం అయితే ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి. ఎల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, 3 స్పూన్ల కారము, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా మనకు దానికి సరిపడంతనే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా కానీ మనకు మంచిగా ఉండదు టేస్ట్ అసలు. ఇక నూనెనైతే మంచిగా వేడి చేసేసుకుని దాంట్లోనైతే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఉండాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ కారపొడిలు వేస్తున్నాం కదా, కొంచెం మంట ఉంటుంది. ఈ వేడి నూనె అనేది మంట తగ్గిస్తుంది అనమాట. డైరెక్ట్ వేడి నూనె పోస్తే ఇక మంచిగా రైస్ కూడా అయింది. ఒక పక్కన అది, ఒక పక్కన ఇది, రెండు ఒకటేసారి అయినాయి. ఇంకా అదైతే మంచిగా కలుపుకొని ఒక గిన్నెలో తీసేసుకొని ఇక అన్నం అయితే మంచిగా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాం. వేడి అన్నము చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎల్లిగడ్డ కారం అంటే మా తెలంగాణలో అయితే తెలియని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు. కొంచెం జ్వరాలు వచ్చినా కానీ, కొంచెం బాలింతలకైనా సరే ఎల్లిగడ్డ కారం ఖచ్చితంగా పెడతారు. అది ఫేమస్ అనమాట మా తెలంగాణలో. ఇక మంచిగా వేడి అన్నంలోనైతే మంచి ఎల్లిగడ్డ కారం అయితే కలిపిన అస్సలు ఏమన్నా ఉందా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు చూస్తారా? ఎక్కడి నుండి చూస్తారు? నేనైతే ఈ మధ్యలో అస్సలు వీడియోలే పెట్టట్లేను.